సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రజల శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ వేడుకల్లో కుకట్పల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుబ్బారావు పాల్గొని కమిషనరేట్ సాధించిన విజయాలను వివరించారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ముఖ్యంగా ఈ 24వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మేము ఒక ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఇలాంటి సంబరాలను ప్రజలతో కలిసి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. అయితే దీనికి ముఖ్యంగా ఇది 2023 ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఇది రంగారెడ్డి జిల్లాకెళ్ళి బైఫర్గేట్ అయ్యి ఈ యొక్క సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న నేరాలు జనరల్ గా బాగా విపరీతమైన డెకైటీస్ జరుగుతుండే. తర్వాత హైదరాబాద్ డెవలప్ కావడం వల్ల హైదరాబాద్ లో సెటిలర్స్ అంతా కూడా ఈ రంగారెడ్డిలో సెటిల్ కావడం వల్ల వాళ్ళ రక్షణ నిమిత్తం ఈ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసినప్పుడు మీకు అందరికీ తెలుసు ఇదంతా కూడా అంత కొండలు గుట్టలతో ఉండేది. అలాంటిది ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప కమిషనరేట్ గా తీర్చిదిద్దిండ్రు అంటే దీనికి 100% ఇలా పోలీస్ పాత్ర ఉంది. ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండడం వల్లనే ఈ రోజు ఐటీ రంగం ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో డెవలప్ అయింది. ఇందులో ఎంతో మంది పోలీసు తమ ప్రాణాలు కూడా అర్పించి ఈరోజు ఈ సేవలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలకు పౌరులకు మరొకసారి అందరికి కూడా ఈ ఫార్మేషన్